ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెడికల్ కాలేజీలకు కూడా చంద్రగ్రహణం పట్టిందని చెప్పొచ్చు. చూస్తే కనుక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చూస్తే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. దీనిపై మాట్లాడింది కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో ఎప్పుడు లేనిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు అనేది రావడం ఒక చరిత్ర. అలాంటి చరిత్రని చూస్తే కనుక ఒకటి వేలతో పెకలించేసే విధంగా ప్రైవేట్ పరం చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రను ఏమేమి చూస్తారు మీరు? కేబినెట్ ఆమోదం తెలపట్లాంటి అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేద విద్యార్థులకు, బడుగు బలహీన విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను ఆంధ్రప్రదేశ్లో నిర్మించడం జరిగింది. అయితే 5 ఇప్పటికే ప్రారంభించడం కూడా జరిగింది, నిర్మాణం పూర్తయి ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో 10 కాలేజీలని ప్రైవేటు పరం చేయాలని చూడడాన్ని మేము వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్గా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది కేవలము బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేయడం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ఎక్కువ కాలేజీలు ఉంటాయి, ఎక్కువ సీట్లు ఉంటాయి, దాని ద్వారా ఎక్కువ మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మెడికల్ సీట్ కొనాలంటే 1-2 కోట్లు పెట్టి కొనవలసిన పరిస్థితి ఉంటుంది. అది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థులు కొనలేరు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్ని మీకు ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే ఇంకా అభివృద్ధి పథంలోకి నడిపించాలి తప్ప ప్రజలకి అదేవిధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడే ఇటువంటి నష్టం చేకూర్చి ఇటువంటి పనుల్ని ఇప్పటికైనా మీరు పునరాలించుకోవాలని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. మొదటి 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి విడతలో ఆదోని, పులివెందుల, ఇలా మార్కాపురం అనేటువంటి 4 కాలేజీలని ప్రైవేటు పరం చేద్దామని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తర్వాత 2వ విడతలో 6 కాలేజీలు చేస్తామంటున్నారు. ఈ విధంగా చేస్తే విద్యార్థులు చాలా నష్టపోతారని చెప్పి, ఇక మెడికల్ విద్య గతంలో లాగానే కాస్ట్లీ విద్య అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విషయంలో పూర్తిగా ప్రభుత్వం విద్యార్థుల పేద విద్యార్థులను కూడా మధ్యతరగతి విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం పునరాలోచన చేయాలని చెప్పి వైఎస్ఆర్టీఎఫ్ తరఫున కోరుతా ఉన్నాం. సార్, ప్రధానంగా చూస్తుంటారు క్షేత్రస్థాయిలో ఇప్పటికే విద్యకు సంబంధించి గతంలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్ కానీ ఇతర ఏరియాలో వెళ్ళి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతుంటారు చూస్తుంటారు. అలాంటిది ఇక్కడే వైద్య విద్యకు సంబంధించి చేరువు కావాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలు తీసుకొచ్చారు. అలాంటిది కాలేజీలని మేము చేయలేమని చెప్పిన గతంలో కూడా సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు లెటర్లు రాశారు. ఏంటి, మాకు సీట్లు వద్దు అని చెప్పని. ఇతర రాష్ట్రాల్లో ఏమో మాకు సీట్లు కావాలి, కాలేజీలు కావాలంటున్నారు. ఏ విధంగా వస్తారు వ్యత్యాసం అట్లా? అంటే ఈ రోజున కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉండి మెడికల్ సీట్లు ఎక్కువ ఉంటే అది విద్యార్థులకు లాభం కలుగుద్ది, మన రాష్ట్రానికి లాభం కలుగుద్ది. సంపద సృష్టించడం అంటే విద్యార్థులు బాగుపడి ఆ విధంగా వాళ్ళు స్థిరపడితే బిజినెస్లు డెవలప్ అవుతాయి, అదేవిధంగా అన్ని విధాలుగా రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. అలా కాకుండా మాకు సీట్లు వద్దని చెప్పి రాయడం ఎక్కడా చూడలేదండి. దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇలాంటి విధానాలని ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి సార్. ఆలోచించి మీరు పునరాలోచన చేయాలి. విద్యార్థులకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని తప్పకుండా అభినందిస్తారు. అలా కాకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే విద్యార్థులు కూడా తిరగబడే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ చెప్పండి, నిర్ణయాలు ఏ విధంగా వస్తారు? వైద్య విద్య అందరినీ ద్రాక్షగా మారే అవకాశం ఉంది, ప్రైవేట్ పరం చేస్తే ఏం చేస్తారు? ఇలాంటివి ముఖ్యంగా ఇది పేద విద్యార్థుల యొక్క పట్టకొట్టినట్టుగా అవుతుంది. పేద విద్యార్థులకి ఈ మంచి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మెరుగైన విద్యార్థులు కుంటుపడే దశలో వస్తుంది ఇది. సో మరి ఈ మెరుగైన పేద విద్యార్థుల యొక్క మెరుగైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ఏం చూస్తారు? నిర్మించినటువంటి వారిని ప్రైవేట్ పరం చేయడం ఏం చూస్తారు? అసలు ఇలాంటి ప్రభుత్వం నిర్మించింది వాటిని ప్రారంభించాల్సిన ప్రైవేట్ పరం చేయడం ఏం చూస్తారు? అసలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సాధారణంగా ప్రైవేటు వ్యక్తులు మాత్రమే అభివృద్ధి చెందుతారు తప్ప ప్రభుత్వాలు అభివృద్ధి చెందవు. తద్వారా సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఏ విధంగా కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం ఆలోచించేటటువంటి ప్రభుత్వంగా ఉండాలి మీరు. అంతేగాని వారి యొక్క ర్యాంకుల్ని వెనక్కి వెళ్ళిపోయి తద్వారా వాళ్ళకి సీటే లేకుండా చేస్తే అది కేవలం అమ్ముకుని కొనేటటువంటి స్థాయిలో ఉంటే ఎవరు కూడా చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాలని ఉపాధ్యాయ సంఘం తరఫున కోరుచున్నాం. సార్ చెప్పండి, ఏం చూస్తారు? ఆల్రెడీ గతంలో చూశారు మీరు, ప్రధానంగా వైద్య విద్య కోసం ఇతర దేశాలలో ఇబ్బందులు పడాలని చూస్తుంటారు. అలాంటిది ఇక్కడ వైద్య విద్య దూరం చేయడం ఏం చేస్తారు? మన రాష్ట్రంలో చూస్తే అనేక ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య విద్యార్థులు వస్తే వారికి మెడికల్ విద్య కానీ విధంగా హాస్పిటల్ వస్తాయి,
విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లు వస్తారు, అసలు డాక్టర్లనే దూరం చేయాలని చూడటం ఏమేం చూస్తారు ఇలాంటి చర్యలు? అతి ముఖ్యంగా ఇతర దేశాలకు పంపించినప్పుడే వెళ్ళొద్దు, ఇక్కడే చదువుకోవాలి మన దేశంలో అని చెప్పేసి ఒకటి పెట్టాలి ప్రభుత్వం. అది పెట్టి వీలే పంపించి పై దేశాలకి, మరి అక్కడి నుంచి మళ్ళీ చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడం అనేది అత్యంత హేయకరమైనది, బాధాకరమైనది. నిన్న మొన్న నేను చాలామంది సిపిఐ నుంచి ఎవరో ఒక ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇవ్వడం కూడా నేను చూశాను పేపర్లో. అది ఎందుకంటే మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇవ్వకపోతే వాళ్ళకి అన్ని సంవత్సరాలు వెళ్ళి అక్కడ 5 సంవత్సరాలు చదువుకొని వచ్చి ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు రిజిస్ట్రేషన్ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో? అదొకటి చాలా అది దుర్మార్గమైన హేయమైనటువంటిది. దాన్ని పెద్దలు ఆలోచించి వాళ్ళ వరకు నుంచి నెక్స్ట్ పై దేశాలకు వెళ్ళకంటారా బాబు, ఇక్కడే చదువుకోండి అని చెప్పి ఒక మార్గాన్ని చేయాలి. మరి ఆ రకంగానే ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థలో మనం లేం కదా, మరి పెట్టుబడిదారీ వ్యవస్థకే వెళ్ళిపోయినట్టు కనబడుతున్నాయి మెడికల్ కాలేజీలు. దయచేసి పెద్దలు ఆలోచించి దాన్ని ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మాణాలకు ఇచ్చిందో వాటన్నిటిలో కూడా కొనసాగించాలని మా వైఎస్ఆర్టీఏ తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. సార్, నా పేరు వి రామ్మోహన్ రావు, వైఎస్ఆర్టీఏ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సీట్లు ప్రైవేట్ పరం చేయాలనుకోవటం, బి కేటగిరీకి అప్పగించటం, డబ్బులకి అమ్ముకోవటం మూలంగా ఇది అందం ద్రాక్ష అయిపోతుంది పేదవాడికి. ఈ ఒక్కనాటి పరిస్థితులు మరలా పునరావృతం అయితే మళ్ళీ ఈ పేద విద్యార్థులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎవరు మళ్ళీ చదువుకోలేనటువంటి పరిస్థితే. దయచేసి ప్రభుత్వం పెద్దలందరూ కూడా మళ్ళీ కేబినెట్ నిర్ణయాన్ని పునరాలోచించాలనేసి తెలియజేస్తూ వైఎస్ఆర్టీఏ పక్షాన తెలియజేస్తారు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మార్కు తీసేయాలని చెప్పని ప్రయత్నాలు అనుకోవచ్చు, ఏం చూస్తారు? గతంలో ఆయన ఎంతో లక్ష్యంగా తీసుకొచ్చారు కాలేజీ, ఆ మార్కు తుడిపేయాలనుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ప్రైవేట్ పరం చేయడం ఏం చూస్తారు? అది ఖచ్చితంగా మార్పు తీసుకురావాలనే సంకల్పంతో చేస్తున్నట్టు ఉన్నదండి ప్రభుత్వం యొక్క పరిస్థితి. అంటే ఇప్పుడు రాష్ట్రమేమో ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది అంటున్నారు. వనరులు సృష్టించుకుని మనమే క్రియేట్ చేసుకోవాలి, ఉద్యోగాలు మనమే కల్పితం చేసుకుని మనమే వేరే వాళ్ళకి చేయాలనే సంకల్పాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులకు వైద్యం కొనుక్కుని చదువుకుని క్రియేట్ చేసుకుని హాస్పిటల్ పెట్టుకుని 10 మందికి ఉపాధి కల్పించాలంటే చాలా కష్టం అండి. అదే వైద్యం సీట్లు ఎక్కువ పెంచి పేద విద్యార్థులకు అనుకూలంగా ఉన్నట్లయితే కనుక పేద విద్యార్థులు డాక్టర్స్ అయ్యి వేరే స్టేట్కి వెళ్ళకుండా మన స్టేట్లోనే ఉండి వాళ్ళకి సొంతంగా ఒక ఆసుపత్రిని నిర్మించుకుని 10 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా చేసినట్లయితే కనుక మంచిగా ఉంటుంది అనేది మా అభిప్రాయం అండి. కట్టిన కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం అలాంటి చర్య అనుకోవచ్చు. కట్టిన కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అనేది అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి ఆర్థికంగా వనరులు వస్తాయనే ఆలోచనతోటి అలా చేస్తున్నారేమో అనేది మా భావన అండి. అలా చేయకుండా పేద విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉండాలంటే కనుక ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంచి మరికొన్ని సీట్లు అదనంగా ఇచ్చినట్లయితే కనుక పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది అనేది మా అభిప్రాయం అండి. ఒకసారి కూడా వీరందరూ కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, పేద విద్యార్థులకు సంబంధించి కూడా వైద్య విద్య అందరి ద్రాక్షగా మారకుండా ఉండాలంటే పూర్తిగా కూడా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరంగా చేయకుండా చూడాలి. గతంలో కూడా చూస్తే కనుక ఇతర దేశాలు వెళ్ళి వైద్య విద్య కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు. అలాంటి తరుణంలో ఇలాంటి నిర్ణయాలు కూడా పూర్తిగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి వీరు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది.